Hello guys, welcome to NetAcad Ashu YouTube channel. Today our topic is cybersecurity and ethical hacking. సో చాలా మందికి సైబర్ సెక్యూరిటీ ఎథికల్ హ్యాకింగ్ అంటే ఎక్కువ ఆన్లైన్లో చూస్తూ ఉంటారు. హ్యాక్స్ ఎలా జరుగుతూ ఉంటాయి, హ్యాకింగ్ జరిగినప్పుడు దానికి ప్రొటెక్షన్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఈ కోర్సెస్ చేయడం వల్ల ఎటువంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి అనేది ఈ లెసన్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సైబర్ సెక్యూరిటీ అండ్ ఎథికల్ హ్యాకింగ్. ఫస్ట్ స్లైడ్ చూసుకుంటే వాట్ ఈస్ సైబర్ సెక్యూరిటీ. ఇక్కడ డెఫినేషన్ చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. సైబర్ సెక్యూరిటీ రిఫర్స్ టు ఏ సెట్ ఆఫ్ టెక్నిక్స్ యూజ్డ్ టు ప్రొటెక్ట్ ది ఇంటిగ్రిటీ ఆఫ్ నెట్వర్క్స్, ప్రోగ్రామ్స్ అండ్ డేటా ఫ్రమ్ అటాక్, డ్యామేజ్ ఆర్ అన్ఆథరైజ్డ్ యాక్సెస్. సో మీకు తెలియకుండా వేరే వాళ్ళు మీ సిస్టమ్ ఆపరేట్ చేయటం, మీకు తెలియకుండా మీ పాస్వర్డ్స్ చేంజ్ అవ్వటం, మీకు తెలియకుండా మీ నెట్వర్క్లోకి థర్డ్ పార్టీ పర్సన్ ఎంటర్ అవ్వటం. సో వీటన్నిటికీ సంబంధించి మనం ప్రొటెక్షన్ క్రియేట్ చేసుకోవాలి అంటే ఇటువంటి సైబర్ సెక్యూరిటీ అండ్ ఎథికల్ హ్యాకింగ్ కోర్సెస్ నేర్చుకోవడం వల్ల మీకు కొన్ని అడ్వాంటేజెస్, మీకు కొన్ని టెక్నిక్స్ అనేవి ఏంటంటే మీరు నేర్చుకోవచ్చు. సో ఈ అటాక్స్ ఏ విధంగా ఉంటాయి, ఎన్ని టైప్స్ ఉంటాయి, టైప్స్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ అటాక్స్ కింద చూసుకుంటే ఫిషింగ్ అటాక్, మాల్వేర్, స్పైవేర్, ర్యాన్సమ్వేర్, సెషన్ హైజాకింగ్, సోషల్ ఇంజనీరింగ్, డిఓఎస్, డినైల్ ఆఫ్ సర్వీస్ అటాక్ అండ్ కీలాగర్ అండ్ స్పామ్ ఈమెయిల్. సో స్పామ్ ఈమెయిల్ అనగా అందరికీ తెలుసు, ఎవ్రీవన్ నవేడేస్ యూజింగ్ జీమెయిల్. సో జీమెయిల్ యూజ్ చేస్తున్న చాలామందికి ఏంటంటే లెఫ్ట్ సైడ్ మీరు అబ్జర్వ్ చేస్తే స్పామ్ ఈమెయిల్ అని ఉంటుంది. స్పామ్ ఒక వెబ్సైట్ నుంచి లాటరీలో ఇంత అమౌంట్ వచ్చిందని చెప్పి కొన్ని స్పామ్ ఈమెయిల్స్ వస్తూ ఉంటాయి. సో స్పామ్ అంటేనే మీకు ఏంటంటే అదొక వైరస్. సో పైన ఫిషింగ్ అటాక్స్, మాల్వేర్, స్పైవేర్, ర్యాన్సమ్వేర్ ఇవన్నీ వైరస్లో టైప్స్ అనమాట. చాలామంది సిస్టమ్కి వైరస్ అటాక్ అవుతుంది అనుకుంటాం, కానీ వైరస్లో చాలా టైప్స్ ఉన్నాయి. మాల్వేరు, స్పైవేరు, ర్యాన్సమ్వేరు, యాడ్వేరు, డిఫరెంట్ టైప్ ఆఫ్ వైరస్లు అనేవి మనకి అటాక్ అవుతూ ఉంటాయి సిస్టమ్కి. అందువల్ల ఏంటంటే మనం యాంటీవైరస్ అనేది దానికి ప్రొటెక్షన్ యూస్ చేస్తాం. అలాగే ఏంటంటే సైబర్ సెక్యూరిటీలో ఏంటంటే కొన్ని టెక్నిక్స్ మనం నెట్వర్క్ ఎవరు హ్యాక్ చేయకుండా నెట్వర్క్ సపోర్టింగ్ కొంత ప్రొటెక్షన్ అనేది మనం ఇవ్వాలి. అదేవిధంగా మనం యూస్ చేసే జీమెయిల్, తర్వాత ఫేస్బుక్, ఏవైతే సోషల్ మీడియాకి సంబంధించిన సైట్స్ ఉన్నాయో వాటికి మనం ఎలా అయితే పాస్వర్డ్ హై సెక్యూర్ ఇస్తామో అవి కూడా ఏంటంటే అనాథరైజ్డ్ పర్సన్ యాక్సెస్ చేయకుండా దానికి ప్రొటెక్షన్ ఎలా ఇవ్వాలి. అలా సైబర్ సెక్యూరిటీ కోర్సెస్ చేయడం వల్ల అటువంటి టెక్నిక్స్ అనేవి మనం నేర్చుకోవచ్చు. అండ్ నెక్స్ట్ స్లైడ్ చూసుకుంటే మీకు ఇందులో బెనిఫిట్స్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ. ఈ సైబర్ సెక్యూరిటీ నేర్చుకోవటం వల్ల ఇప్పుడు ఏదైతే నేను చెప్పానో ప్రొటెక్షన్, పర్సనల్ ఇన్ఫర్మేషన్కి మనం ప్రొటెక్షన్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్రొటెక్ట్ సిస్టమ్స్ అండ్ కంప్యూటర్ హ్యాక్ చేయకుండా, థర్డ్ పార్టీ పర్సన్ ఎంటర్ అవ్వకుండా, దాన్ని యూజ్ చేయకుండా ఎగనెస్ట్ వైరస్, వోమ్స్, మాల్వేర్ అండ్ స్పైవేర్. ఇందా మనం చూసాం కదా, మాల్వేరు, స్పైవేర్ ఇవన్నీ వైరస్లు అనమాట. ఓకే, వైరస్ రాకుండా ఎలా మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ప్రొటెక్షన్ ఫ్రమ్ డేటా థెఫ్ట్, డేటా ఎవరు కూడా మంది తీసుకువెళ్ళకుండా, ఓకే, వేరే పర్సన్, థర్డ్ పార్టీ పర్సన్ మన డేటా థెఫ్ట్ చేయకుండా. ప్రొటెక్షన్ ఫ్రమ్ హ్యాకర్స్ నుంచి. ప్రొటెక్ట్స్ యువర్ సిస్టమ్ అండ్ నెట్వర్క్ ఫ్రమ్ బీయింగ్ హ్యాక్డ్, హ్యాక్ అయిన సిస్టమ్స్ నుంచి కూడా మనం ఏంటంటే ప్రొటెక్షన్ క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టైం హ్యాక్ అవ్వకుండా ఉన్న రిసోర్సెస్ యూజ్ చేసుకొని మన నెట్వర్క్ ఏంటంటే కొంత ప్రొటెక్షన్ అనేది మనం సపోర్ట్ చేయొచ్చు. రెడ్యూస్ యువర్ కంప్యూటర్ స్లో డౌన్ అండ్ ఫ్రీజింగ్, ప్రొవైడ్ మోర్ ప్రైవసీ టు ది యూజర్స్. అండ్ నెక్స్ట్ వన్ చూసుకుంటే టైప్స్ ఆఫ్ హ్యాకర్స్. ఇక్కడ మీరు చూసుకోవచ్చు వైట్ హ్యాట్, బ్లాక్ హ్యాట్, గ్రే హ్యాట్, గ్రీన్ హ్యాట్, రెడ్ హ్యాట్, బ్లూ హ్యాట్. సో టైప్స్ ఆఫ్ హ్యాకర్స్ అనమాట ఇవన్నీ కూడా ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో టైప్స్ ఆఫ్ హ్యాకర్స్: హ్యాకర్, ఎథికల్ హ్యాకర్, క్రాకర్, గ్రే హ్యాట్. ఎథికల్ హ్యాకర్ అంటే వైట్ హ్యాట్, క్రాకర్ అంటే బ్లాక్ హ్యాట్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, వైట్ హ్యాట్ అనేది ఏంటంటే మీకు లీగల్ యాక్టివిటీ, క్రాకర్ అంటే బ్లాక్ హ్యాట్, ఇల్లీగల్ యాక్టివిటీ. ఒక పాస్వర్డ్ని మనం బ్రేక్ చేయాలి అంటే కనుక అది క్రాకర్ అవుతుంది, పాస్వర్డ్ బ్రేకర్ లేదా క్రాకర్ అంటారు. ఓకే, ఈ రెండు కలిపితే కనుక గ్రే హ్యాట్, బోత్. నెక్స్ట్, వాట్ ఈజ్ ఎథికల్ హ్యాకింగ్? వాట్ ఈజ్ హ్యాకింగ్? ప్రాసెస్ ఆఫ్ బ్రేకింగ్ ఇంటూ సిస్టమ్, పర్సనల్ ఆర్ కమర్షియల్ గెయిన్, అది హ్యాకింగ్, అది ఇల్లీగల్ యాక్టివిటీ. టైప్స్ ఆఫ్ హ్యాకర్స్ అనేది మనం చూసాం, వైట్ హ్యాట్, బ్లాక్ హ్యాట్, గ్రే హ్యాట్. మనం ఆల్రెడీ ఇప్పుడే జస్ట్ అబ్జర్వ్ చేసాం. వైట్ హ్యాట్ గుడ్ గాయ్స్, ఎథికల్ హ్యాకర్స్. బ్లాక్ హ్యాట్స్ బ్యాడ్ గాయ్స్. గ్రే హ్యాట్స్ గుడ్ ఆర్ బ్యాడ్ హ్యాకర్స్. సో సైబర్ అటాక్స్ ఇన్ ఇండియా అండ్ ఓవర్సీస్ చూసుకుంటే మనకి 2017 వరకు ఇక్కడ మీకు లిస్ట్లో నేను మెన్షన్ చేశాను. సో లేటెస్ట్ అప్డేట్ చేయలేదు, ఒకసారి చూడండి. 2017 వరకు చూసుకుంటే మనకి టార్గెటెడ్ అటాక్స్. సో ఇండియా ఎక్కడ ఉంది? సెకండ్ ప్లేస్లో ఉంది, 133. అండ్ ర్యాన్సమ్వేర్ వైరస్ డిటెక్షన్ అయితే కనుక ఇండియా వచ్చేసి 1, 2, 3, 4, 8.9 ఫోర్త్ ప్లేస్లో ఉందన్నమాట. ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి సైబర్ సెక్యూరిటీ, ఎథికల్ హ్యాకింగ్ కోర్సెస్కి మినిమం ఏంటంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా మే వేరీ
from one institute to another, in most cases 10+2 diploma, BTech, IT, CS, EC. Minimum qualification required cybersecurity, ethical hacking. ఓకే, పర్స్యూ చేసే వాళ్ళు కూడా దీనికి ఎలిజిబిలిటీ అవుతారు. అండ్ నెక్స్ట్ వన్ చూసుకుంటే జాబ్స్ ఏ విధంగా ఉంటాయి. వాట్ ఈస్ ది కెరీర్ స్కోప్ హార్డ్వేర్ నెట్వర్కింగ్ ఫీల్డ్. సైబర్ సెక్యూరిటీకి మనకి ఎటువంటి జాబ్స్ వస్తాయి, ఐటీ సెక్టార్లో ఎటువంటి కంపెనీస్లో, మనకు ప్రైవేట్ కంపెనీస్లో, ప్రైవేట్ ఆర్గనైజేషన్లో ఎలా జాబ్స్ వస్తాయి, వాటి ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి ఒకసారి చూసుకుంటే, ఎంట్రీ లెవెల్, మిడ్ లెవెల్, సీనియర్ మేనేజ్మెంట్, వల్నరబిలిటీ యాక్సెసర్, సెక్యూరిటీ అడ్మినిస్ట్రేటర్, సెక్యూరిటీ ఆడిటర్ అండ్ డిప్యూటీ సిసో. ఓకే, సో ఇలా జాబ్స్ మనకి కెరీర్ స్కోప్ కూడా మనకి ఇటువంటి కోర్సెస్ చేయడం ద్వారా మనకి కొంత అడ్వాంటేజెస్ ఉంటాయి. సో ప్యాకేజ్ కూడా డిపెండ్స్ ఆన్ యువర్ పర్ఫార్మెన్స్, మీ పర్ఫార్మెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. థ్యాంక్ యూ.